మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వాదము కొరకు వాగ్దానం కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘమా, నేటి అంశము దేవుని ఆలోచన. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది ప్లాన్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆలోచన. నేటి వాగ్దానము కీర్తన 33:11 వచనం. Psalms 33:11 is the promise from the throne of grace. కీర్తన 33:11. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ప్రేమైనటువంటి సంఘమా, తండ్రి ఆలోచన సదాకాలము నిలుస్తుంది. యేసయ్య ఆలోచన సదాకాలము నిలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన సదాకాలము నిలుస్తుంది, తరతరముల వరకు ఉంటుంది అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం తెలుసుకుంటాం. That is this phone's problem. Just go and check. Please switch off your audio. Switch off your audio there. This phone. దేవుని ఆలోచన పరిశుద్ధ గ్రంథము నుండి మనం తెలుసుకోగలుగుతాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో 11వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 29:11లో దేవుడు తన యొక్క ఆలోచన బయలుపరుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అంటే, రాబోవు కాలమందు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైనవి, ఆశీర్వాదకరమైనటువంటి ఆలోచనలు దేవుడు అనుగ్రహిస్తారు. ప్రియమైనటువంటి సంగమా, దేవుని పిల్లల కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు, విశ్వాసుల కొరకు దేవుడు సిద్ధపరిచిన తన యొక్క ప్రణాళిక, తన ఆలోచన శ్రేష్టమైనది, ఉన్నతమైనది. ఈ లోకములో ఈ ఆలోచనలు మంచివిగా ఉంటాయి, కానీ అవి శ్రేష్టమైనదివి కావు. దేవుడు అనుగ్రహించేటువంటి ఆలోచన శ్రేష్టమైనది, ఉన్నతమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, శాశ్వతమైనది అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ఈరోజు మనకి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, దేవుని ఆలోచన శాశ్వతమైనది, దేవుని యొక్క ఉద్దేశ్యము శాశ్వతమైనది, అవి ఆశీర్వాదకరమైనవి. దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క ఉద్దేశాల్లో, దేవుని యొక్క ప్రణాళికల్లో హానికరమైనది లేదు, బాధలను కలుగు చేసేది లేదు, బంధకాలను తెంచివేసేది, సమస్యను తీసివేసేది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. ప్రేమైనటువంటి సంఘమా, అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 55లో 8-9 వచనాల్లో పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి సత్యం. యెషయా 55:8-9 వచనాలు. ఐజియా 55:8-9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. 9వ వచనం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు
యేసయ్య ఆలోచనలు శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి. అవి భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నవో యేసయ్య అనుగ్రహించేటువంటి మార్గాలు, ఆలోచనలు శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమ, మనుషులందరి ఎడల దేవుని యొక్క ఆలోచన పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. అక్కడ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన మనం ఇక్కడ గమనించగలుగుతాం. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో దేవుని యొక్క ఆలోచన, మనుషులందరి ఎడల దేవుని యొక్క ఆలోచన. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడునూ నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మానవులందరి ఎడల దేవుడు తన కృప చూపిస్తూ ఉన్నాడు. కృప కిందకు మానవులందరూ రావాలి అని, రక్షణ పొందుకోవాలి అని, ఇంకా వారికి అవకాశాన్ని యేసయ్య అనుగ్రహిస్తూ ఉన్నారు. తన కృపను ఇంకా విస్తరిస్తూ ఉన్నారు పాపుల ఎడల, ఈ లోకములో ఉన్న మనుషులందరి ఎడల. కారణం, అందరూ రక్షణ పొందాలి, అందరూ పరలోకము చేరాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. ప్రియమైనటువంటి సంగమ, లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో 10వ వచనంలో, అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది నశించిపోతున్నటువంటి మానవులను వెదకి రక్షించడానికి. యేసు ప్రభుల వారి లోకానికి వచ్చి ఉన్నారు. పాపులను రక్షించటానికి, పాపులను పవిత్రులనుగా చేయటానికి, పాపాన్ని కొట్టివేయటానికి, పాపాన్ని తీసివేయటానికి, పాపులను పవిత్రులుగా చేసి పరలోకము తీసుకుని వెళ్ళడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరలోకం నుండి భూలోకానికి మనుషునిగా వచ్చినటువంటి దేవుడు, లోకరక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. తిమోతికి రాసినటువంటి 1వ పత్రికలో 1వ అధ్యాయంలో 15వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని పౌలు గారు రాసినటువంటి ఉత్తరాల్లో తెలియచేస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలో తెలియచేస్తూ ఉన్నాడు పౌలు గారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాపులను రక్షించటానికి, పాపిని పవిత్రునిగా చేయటానికి, పాపులను పరలోకము తీసుకొని వెళ్ళటానికి మార్గాన్ని చూపినటువంటి దేవుడు, తన ప్రేమను చూపిస్తున్నారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు, పునరుత్థానుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆలోచన, దేవుని యొక్క ఆలోచన శ్రేష్టమైనది. దేవుని యొక్క ఆలోచన ఉన్నతమైనది. దేవుని యొక్క ప్రణాళిక మనుషులందరి ఎడల దేవుడు కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమ, ఆ దేవుని యొక్క ఆలోచనలు మన జీవితాల్లో జరగటానికి మనం సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇజ్రాయిలీల పట్ల దేవుని యొక్క ఆలోచన ఎలా ఉన్నది? యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 65:9. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకొనిన వారు దాన్ని స్వతంత్రించుకొందురు. నా సేవకులు అక్కడ నివసించెదరు. ఇజ్రాయిలు జాతి గురించి, ఇజ్రాయిల జనాంగము గురించి
యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్ముడు పలికినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వాక్కు. ఇది ఇజ్రాయేలుల కొరకు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు, స్థలాన్ని స్వాధీనం చేసుకుంటారు, అక్కడ వాళ్ళు స్వతంత్రించుకుంటారు. దేవుని యొక్క అనుగ్రహం ద్వారా, ప్రణాళిక ద్వారా, దేవుని యొక్క చిత్తము ద్వారా, దేవుని యొక్క ఆలోచన ద్వారా ప్రవచనాలు నెరవేరుతూ ఉంటాయి. యెషయా గ్రంథం 66:12లో కూడా అదే సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. దేవుని యొక్క ఆలోచన ఇజ్రాయేలుల ఎడల ఎలా ఉన్నదో బయలుపరుస్తూ ఉన్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లి పారుచు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. మీరు చంకన ఎత్తుకొనబడెదరు. ఇది దేవుని యొక్క సంకల్పం. మోకాళ్ళ మీద నడిపింపబడెదరు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన. ఇజ్రాయేలులకు సమాధానము, ఇజ్రాయేలులకు ఐశ్వర్యము, ఇజ్రాయేలులకు నిత్యము దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక వారి జీవితాలలో ఉంటుంది అన్న సత్యాన్ని ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యాలు. దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? పరలోకంలో దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఇది పరలోకములో జరుగుతున్నటువంటి సత్యాలు. ప్రేమైనటువంటి సంగమ, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము మానవులకు, విశ్వాసులకు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరలోకంలో దేవుని యొక్క సన్నిధిలో నిత్యము స్తుతి, ఆరాధన, ఆశీర్వాదము ఉన్నది. 11వ వచనంలో పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు. 10-11 వచనాల్లో ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను. కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. 24 పెద్దలు. ప్రేమైనటువంటి సంఘమ, వాళ్ళు వాళ్ళ మీద ఉన్నటువంటి, వాళ్ళ తలల మీద ఉన్నటువంటి కిరీటాలు యేసయ్య పాదాల వద్ద ఉంచి, సృష్టికర్తవు నీవే, ఘనతకు మహిమకు యోగ్యుడవు నీవే, ఆరాధనకు యోగ్యుడవు నీవే, నీవే పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు అని కొనియాడుచు, కీర్తిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధన చేస్తూ ఉన్నారు పరలోకంలో. ప్రేమైనటువంటి సంగమ, ఇది దేవుని యొక్క ఆలోచన. మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, ఈ లోకంలో మానవుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందో కూడా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 11-12 వచనాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవ్వడునూ లేడు, దేవుని వెదకువాడెవ్వడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. ఈ లోకములో మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉన్నది అంటే దేవునికి దగ్గర అవటం లేదు, పాపానికి దగ్గర అవుతున్నారు, పాపములో మానవులు నివసిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంగమ,
గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో తెలియచేస్తూ ఉన్నాడు. భక్తుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు పలికించినటువంటి మాట. 5వ అధ్యాయం గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాల్లో పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. మనుష్యులలోని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనాలని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈ లోకములో మానవుల యొక్క ఆలోచనలు అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, పాపముతో నిండి ఉంటుంది. మానవుడు యొక్క పుట్టుకతోనే పాపపు స్వభావం, పాపపు ఆలోచన ఈ లోకంలో మానవుడు కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి సంఘమ పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఈరోజు విశ్వాసులు తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము మనకి ఎలా బయలుపరచబడుతుంది? వాక్యము ద్వారా బయలుపరచబడుతుంది. వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా వాక్యంలో దేవుని యొక్క చిత్తము తెలియచేయబడుతుంది. అందుకే మనం యేసయ్య సన్నిధికి వెళ్ళాలి. యేసయ్య సన్నిధికి వెళ్ళి మనం అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు తండ్రి చిత్తాన్ని బయలుపరుస్తారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసయ్య ఈ లోకంలో తన శిష్యులకు అనేక విషయాలను బయలుపరిచి ఉన్నారు. జరగబోయేటువంటి విషయాలను, ఈ లోకంలో జరగబోయేటువంటి విషయాలను, భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలను భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా తన యొక్క సందేశాన్ని, సమాచారాన్ని యేసు ప్రభులు వారు తెలియచేసి ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, రెండవదిగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ఆలోచనలను, తండ్రి ఆలోచనను, తండ్రి చిత్తాన్ని, తండ్రి ప్రణాళికను విశ్వాసులు తెలుసుకోగలుగుతారు. ఒక విశ్వాసి దేవుని యొక్క ఆలోచన, ప్రణాళిక తెలుసుకోవాలి అంటే యేసయ్య సన్నిధికి వెళ్ళాలి, పరిశుద్ధాత్మ సన్నిధికి వెళ్ళాలి. అడిగినప్పుడు ఆయన బయలుపరుస్తూ ఉంటాడు, తండ్రి చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘమ, విశ్వాసము ఉంచి దేవుని మాటనందు, యేసయ్య మాటనందు, పరిశుద్ధాత్మ యొక్క మాటనందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు తండ్రి ప్రణాళిక బయలుపరచబడుతుంది, తండ్రి ఆలోచన బయలుపరచబడుతుంది. విశ్వాసులు తెలుసుకోవాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకొని దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో ప్రతి విశ్వాసి జీవించాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. కారణం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి త్వరలో రాబోచు ఉన్నారు. సార్వత్రిక సంఘము కొరకు, పరిశుద్ధుల కొరకు, విశ్వాసుల కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాబోచు ఉన్నారు రెండవసారి. యేసు ప్రభు రాబోయే ముందుగా ప్రతి విశ్వాసి కావాలి, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునేటువంటి వారు కావాలి, దేవుని చిత్తములో, దేవుని ఆలోచనల్లో, దేవుని యొక్క ప్రణాళికల్లో నడవటానికి ఇష్టపడే వాళ్ళు కావాలి అన్నది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. కీర్తన 32లో 8వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి మరొక సత్యం. కీర్తన 32, 8వ వచనంలో తెలియచేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. కీర్తన 32, 8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. యేసయ్య తన యొక్క కనుదృష్టి ఈ లోకములో మానవులందరిపైన ఉన్నది. అయితే విశ్వాసులకు తన ఆలోచనను తెలియచేసి తన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటారు. తన చిత్తములోకి, తన మార్గములోకి నడిపిస్తూ ఉంటారు వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. ప్రేమైనటువంటి సంఘమ, నీవు నడవవలసిన మార్గమును, విశ్వాసులు నడవవలసిన మార్గమును ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. ఆలోచన తెలియచేస్తూ ఉంటాడు, తండ్రి ఆలోచన తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి
ఒక విశ్వాసి ధైర్యముగా జీవించాలి, విశ్వాసముతో జీవించాలి. దేవుని ఆలోచనలు తెలుసుకోవటానికి, దేవుని మార్గాలు తెలుసుకోవటానికి సిద్ధపడాలి, ప్రార్థన ద్వారా సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడైననుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. దేవుని ఆలోచనలు తెలుసుకోవటానికి, దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో మేము తెలుసుకోవటానికి నీ యొక్క మాట ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. భూలోకంలో మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో, తండ్రి ఆలోచనలు ఎలా ఉంటాయో, తండ్రి ఆలోచనలు మేము తెలుసుకోవటానికి, మార్గాలు తెలుసుకోవటానికి, తండ్రి చిత్తాన్ని తెలుసుకోవటానికి నీవే సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, విశ్వాసములోకి, సత్యములోకి, జీవములోకి, ఆశీర్వాదములోకి, యేసయ్య మార్గములోకి మమ్మలను నడిపిస్తున్నందుకు వందనాలు. యేసయ్య రూపములోకి మార్చుతున్నందుకు నీకు వందనాలు. క్రీస్తు యేసు మనసు కలిగి జీవించటానికి, యేసయ్య రాకడకు ఒక బలమైన పాత్రలుగా, ఒక బలమైన సాక్షిగా జీవించటానికి ప్రతి ఒక్కరిని కూడా నీవు జీవింపచేస్తున్నందుకు, మా ఆత్మీయ జీవితాలను నీవే బలపరుస్తున్నందుకు, ఆత్మలో ఎదుగుదల నీవు అనుగ్రహిస్తున్నందుకు, ఉజ్జీవాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. బలపరుస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, ప్రతి సాతాను యొక్క ఆలోచనను, ప్రణాళికను యేసు ప్రభు నామములో మా జీవితాల నుండి పారదలతో బయట అందిస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాం. యేసు ప్రభుని ఒప్పుకొనుచు మేము విన్న యేసయ్య మాటలను నిత్యము జ్ఞాపకం చేసుకోవటానికి, ఇతరులకు తెలియచేయటానికి సహాయము దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు నామంలో చేసి జీవమును, ఆశీర్వాదమును, దేవుని ఆలోచనను యేసు ప్రభు నామంలో ప్రార్థించి యేసు ప్రభు నామంలో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.